పిసినారితనానికి బ్రాండ్ అంబాసిడర్ మీరు. నేనా మరి నాది కానీ అంతా మొత్తం జంజాల గారే పోతుంది. పిసినారితనం అంటే ఫస్ట్ గుర్తొచ్చేది మీరే బాబు. కూరగాయలకి వెళ్ళి అక్కడ ఉన్నది అన్ని పుచ్చిపోయినాయి అని చెప్పి ఇట్లా అన్ని పడేసి అవన్నీ ఏరుకొచ్చి ఆమె సినిమాలు ఇక్కడే మా ఇంటి ముందు అట్ట తీశారు. ఆ సెంటర్లో ఇంకో ఇల్లు ఉండేది, అప్పుడు ఈ ఇల్లుతో కట్టలేదు, అక్కడే తీశారు. ఇక్కడేనా తీసింది? ఇక్కడే ఆ సందులో తీశారు. ఈవి సత్యనారాయణ గారు కూడా ఇక్కడే ఉండేవారు 3 ఇళ్ళు అవతల. అది బాబు మోహన్ గారితో ప్రతి ఒక్క సినిమాలో ఉండేది, మీరు తన్నుకుంటూ ఉండేది, బాగా తన్నించుకుంటుండే బాబు మోహన్ గారు. అదైతే అసలు మామూలుగా కాదు బాబు, ఎన్ని తరాలైనా కూడా పడి నవ్వుతారు. మొట్టమొదటి సినిమా మాది మామగారు బాబుమోహన్తో కాంబినేషన్. తిరుపతి అవతల పల్లెటూరు, అక్కడ తీశారు. అది తలుచుకుంటుంటేనే నవ్వు వస్తుంది. అంటే నిజంగా నాకు బాబుమోహన్ కనపడితే మీరు ఇంకా బాబుమోహన్ గారు అంటారు, నాకు ఏరా అని పిలుచుకుంటాను. నేను ఏరా రే అంటుంటే ఇప్పటికి కూడా వాడు ఎమ్మెల్యే అయ్యాడు, మినిస్టర్ చేశాడు. నాకెందుకు అంత ఆప్యాయత, సొంత బ్రదర్ లాగా ఒకే కంచెంలో తినేవాళ్ళం. అప్పుడు వస్తూ ఉంటాడా బాబు ఇంటికి వస్తూ ఉంటాడా? ఇప్పుడు కాస్త తగ్గింది లేదు, ఇప్పుడు అంతా కొంచెం పొలిటికల్గా బాగా బిజీ అయ్యాడు కదా, కజ్జనం అది తిరగడం. ఎవరు బాగా ఇక్కడే ఉండేవారు కదా, పక్కనే ఉండేవాడు, కాస్త వస్తున్నారు. ఇప్పుడు కొంచెం బిజీ అయ్యాడు. నేను ముద్దలు కలిపి నోట్లో పెడితే వాడు తినేవాడు. షూటింగ్లో ఎన్ని ఫోటోలు తీసారో అట్లాంటివి చాలా ఇదిగా ఉండేవాళ్ళం. నాకు అతనికి చాలా ఇన్సిడెంట్లు ఉన్నాయి, అందరికీ చెబితే నవ్వు వస్తుంది చాలా. అప్పుడు ఈ ఏసీ 2 టైర్లు ఇవి లేవు, ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాస్ అంతే కదా, అవే ఉండేవి. ఆ ఇద్దరు ఉండే 2 సీట్లు ఉండే కోపిలా పడేసేవారు దొరికితే, లేకపోతే ఒకప్పుడు అట్టాగే బాత్రూమ్ దగ్గర పడుకుని వెళ్ళేవాడు. అంటే అప్పుడు అంత బిజీ. రాత్రి 6 దాకా సాయంకాలం తిరుపతిలో పనిచేసి పొద్దున 6 మళ్ళీ రాజమండ్రి దిగేవాళ్ళం. అక్కడ పని చేయటం అంటే ఆ లగేజ్ తీసుకుని మొత్తం తోసిపారేసేవారు ట్రైన్లో, ఎక్కడెక్కడ వెళ్ళిపోతుందని. అంత ఇదిగా ఉండేది.